ఎవరికైనా హెడ్ ఇంజరీ అయిందనుకోండి, మనం వాళ్ళని అడ్రెస్ చేసేటప్పుడు మనం చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? వాళ్ళని లేపి నిలబెట్టడం. ఎవరైనా పడ్డ తర్వాత తలకి దెబ్బ తగిలిందనుకోండి, ఎస్పెషల్లీ వెనకాల పడ్డప్పుడు నెక్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మెడకి దెబ్బ తగిలినప్పుడు మనం లేపి కూర్చోబెట్టడం గానీ, నించోబెట్టడం గానీ చేస్తే ఈ నెక్ డ్యామేజ్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎవరైనా పడిపోయారనుకోండి, వాళ్ళలో ఏమేం గమనించాలి? ఫస్ట్ థింగ్, కాన్షియస్ ఉన్నారా లేదా? 2, మాట్లాడుతున్నారా లేదా? 3, వాళ్ళ బ్రీతింగ్ ఎలా ఉంది? సో అన్కాన్షియస్ ఉండి బ్రీతింగ్ బాగాలేదు అంటే అక్కడ మనం చేసేది ఏం లేదు, వెంటనే అంబులెన్స్ పిలిపించాలి. సపోజ్ వామిటింగ్ అవుతుంది అనుకోండి, వాళ్ళని మెల్లగా ఎడం పక్క తిప్పి పడుకోబెట్టాలి. ఆ టైంలో కూడా నెక్ స్ట్రైట్ గా ఉందా లేదా అనేది గమనించుకోవాలి. తల కింద పిల్లో పెట్టడం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే దానివల్ల మళ్ళీ నెక్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో పడ్డ తర్వాత బాగానే ఉన్నాడు కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. కొన్ని గంటలు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దేనికోసం? హెడేక్ ఉందా, వామిటింగ్స్ ఉన్నాయా, కన్ఫ్యూజన్, డల్నెస్, డ్రౌజినెస్, ఫిట్స్ ఇలా ఏమైనా వస్తున్నాయా అనేది చూస్తూ ఉండాలి. మనం ఏం చేయొద్దు, వెంటనే వాటర్ ఇవ్వడం కానీ, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం కానీ అవాయిడ్ చేయాలి. సో హెడ్ ఇంజరీలో ఫస్ట్ ఫ్యూ మినిట్స్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే మేజర్ డ్యామేజ్ ప్రివెంట్ చేయొచ్చు. స్టే హెల్దీ, స్టే ఆనంద్.